ఈ పేపర్ ఏంటి నాకు దొరకడం ఏంటి? ఇది పోగొట్టుకుంటే 4 పాయింట్లు నా జీవితంలో జరగడం ఏంటి? నిజంగానే జరుగుతాయా? ఎందుకు వచ్చిందిలే, దాచుకుంటే సరిపోతుంది. లేట్ అయిపోయింది, డైరీ రాసి పడుకుంటా. ఈరోజే ఇంటి నుండి వచ్చాను. వస్తుంటే ఒక పేపర్ దొరికింది. నా జీవితానికి సంబంధమైన 4 పాయింట్లు అందులో ఉన్నాయి. ఒకవేళ పోతే జరుగుతాయని అందులో ఉంది. అది పోగొట్టుకోకూడదు. అరే సిద్ధు, ఎక్కడున్నావు? యానంలో ఉన్నారా? ఎప్పుడు వస్తావు? లేట్ అవుతుందిలే, డోర్ ఓపెన్ చేసి పడుకో. సరే, బాయ్ రా. హ్యాండ్ ఇచ్చాడా? సర్లే, అబ్బాయిల తర్వాత హ్యాండ్ ఇస్తారు. అందరు అబ్బాయిలు నా రూమ్మేట్లా మంచోళ్ళు కాదుగా, చాలా మంచోడు. అదే వాడి ప్రాబ్లం. సరే కానీ ఖాళీగా ఎందుకు, నా హ్యాండ్ ట్రై చేయొచ్చుగా. అంత ఎతవనేం కాదు కదా. ఏయ్, ఏంట్రా ఈ గోల? పేపర్ ఏమన్నా చూసావా? ఎల్లహా, పేపర్ లేదేం లేదు. ఇక్కడే పెట్టానే. కొంపదీసి పోయిందా? పోతే నా పరిస్థితి ఏంటి? పోదులే, ఎక్కడో ఉండి ఉంటుంది. సర్లే, కాలేజీకి రెడీ అవుదాం. రే సిద్ధు, వాటికి రావా? వాడలేదేం లేదు, వెళ్ళరా బాబు. వచ్చి టూకులేపు. వీడు మారడరా బాబు. సరే బాయ్, నేను వెళ్తున్నా. సిద్ధు, క్లాస్కి టైం అయిపోయిందిరా. సిద్ధు, టైం అయిపోయింది. 2 అయిపోయింది, చూడరా. రే, అటెండెన్స్ 75% లేకపోతే ఎగ్జామ్స్ రాయనవ్వరు. ఇది ఒకటి ఉంది కదా, సరే ఆ షర్ట్ ఇవ్వు. ఇదిగో, త్వరగా రా. ఎక్స్క్యూజ్ మీ సార్. అదేంట్రా బాబు, నన్నే చూస్తుంది. అప్పుడే మీటింగ్ పెట్టేశారా? కాలేజీకి వెళ్ళండి రా, బాగుపడతారు. సరే, నేను రూమ్కి వెళ్ళి వస్తా. సరే, వెళ్ళరా. అరే మామ, ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేయరా, ఇప్పుడే మెసేజ్ వచ్చేసి ఉంటుంది. ఎవరిదిరా? శృతిరా. శృతియా? అవునరా, క్లాస్లో తెగ చూసేస్తుంది. అమ్మాయి చాలా మంచిది కదరా. అవునరా, అమ్మాయితో లవ్ అని లైట్ కదా మామా. లైట్ మామ, అమ్మాయే కదా. సిద్ధు, డిఎల్కి వెళ్దాం పదా. సర్లే పద, నాకు పని ఉంది అక్కడ. ఎక్కు. నువ్వా? డిఎల్కా? అవునరా. మనకు పల్స్ పర్మిషన్ ఇవ్వడం, నువ్వు డిఎల్కి వెళ్ళడం జరిగే పనులేనారా? డిఎల్కి ఎవడు వెళ్తున్నాడు రా? డిఎల్ అనే దేవాలయానికి గాడు, మన డైరెక్ట్ దేవతల దగ్గరికి.
వెళ్ళొచ్చుకా. అరే మామ ఒక్క నిమిషం ఆగరా, ఎక్కడికి మావా? షటిల్ కూడా దాకారా. సర్లే పదదా. రే ఎందుకు అంత కంగారు? చార్సీలో వచ్చే టైం అయిందిరా. ఇంకా ఫాలో అవుతున్నారా మామా? తన నేడుకంటే నేనే ఎక్కువ ఫాలో అయ్యాను. అవును నేళ్ళగా ఉంటావులే కానీ ఇంకెంతకాలం ఫాలో అవుతాం మామా? త్వరగా వెళ్ళి మాట్లాడరా. ఈ రోజు ఏదో ఒకటి తేల్చేస్తారా? ఓకే సర్లే చూద్దాం. అది కూడా నీ దేవాలయం, ఫాస్ట్కి వెళ్ళిపోమ్మా. ఎస్ఎల్కి వెళ్ళిపోయింది ఏంటి కొంప తీసి? టైం అవుతుంది ఇంకా రాలేదు. అదిగో వచ్చేస్తుంది నా అతిలోక సుందరి. హాయ్ చార్సిలా. హాయ్ హర్ష, నువ్వేంటి ఇక్కడ? సరే నేను ఎస్ఎల్కి వెళ్తున్నా, బాయ్. సరే బాయ్. చార్సిలా, చార్సిలా, ఏంటి? షటిల్ కోర్ట్ ఇంకా క్లోజ్ చేసి ఉంది. మరేం చేస్తావు ఇప్పుడు? నీతో ఎస్ఎల్ దాకా రావచ్చా? సరే అయితే. ఎస్. నిన్ను ఒకటి అడగనా? అడుగు. నీకు ఎవరంటే ఇష్టం? నాకు మా నాన్నంటే ఇష్టం. నాన్న? మా నాన్న అంటే నాకు ఇష్టమే, అడిగిన వెంటనే డబ్బులు ఇస్తారు. ఇంకా? ఇంకా మా అమ్మంటే ఇష్టం. అమ్మ? నాకు మా అమ్మ అంటే ఇష్టమే, నేనేం చేసినా ఏమనరు, మా నాన్న దగ్గర కవర్ చేస్తూ ఉంటారు. ఇంకా? ఇంకా పవన్ అంటే ఇష్టం. పవనా? హా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఇష్టం. ఇంకా మన బ్యాచ్లో పర్సనల్గా స్పెషల్గా? ఇంకా అంటే ఏమో తెలీదు. సరే ఎస్ఎల్ వచ్చింది, బాయ్. బాయ్. చార్సిలా. ఎస్ ఎస్. హర్ష చార్సీలా అంటున్నాడు, ఫెయిల్ అయిపోతారేమో. ఇలాంటి దారుణాలు జరుగుతుంటే లేరా. రే విన్నావారా? హర్ష అక్కడ చార్జీలు పడిపోయిందిరా. ఏం ట్రై చేసినా బాబు నాకు పడిపోయేది జీవితం. రే ఏం ఆలోచిస్తున్నావురా? అది అంతా ఆ పేపర్లో ఉన్నట్టే జరుగుతుందిరా. పేపర్ ఏంట్రా? మళ్ళీ వీడికి పేపర్ అవన్నీ చెప్తే నన్ను పిచ్చోడు అనుకుంటాడు. వద్దు, చెప్పకూడదు. పేపర్ కాదురా, కళ్ళ వాళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయినట్టు వచ్చింది. అది ఇప్పుడు నిజం అయిపోయింది. నీ పనే బాగుందిరా. కలాం గారు కలలుగానండి సాకారం చేసుకుంటే పక్కోడి కలగంటున్నావురా. అది ప్రేమ కలలు మళ్ళీను. ఓ పని చేయరా, నా గురించి కూడా 2-3 కళలు కనిపెట్టరా. నిజంరా. పడుకో, ఇంకా నన్ను కూడా పట్టించుకోరా. డోర్ లాగకుండా పడుకోరా బాబు. ఏంటి ఏమవుతుంది? నిజంగానే పేపర్లో జరుగుతున్నాయా? జరిగితే నా పరిస్థితి ఏంటి? అలానే చచ్చిపోతానా? అనవసరంగా ఆ పేపర్ పోయింది. ఆ పేపర్ నిజమేనేమో. ఫస్ట్ ఇది నిజమైంది, మిగతా 3 జరుగుతాయేమో. భయం వేస్తుంది. వీడేంటి ఎగ్జామ్ పెట్టుకుని పొద్దున్నే బ్యాటింగ్ మొదలెట్టేశాడు? ఏంటో టైం ఎంత అయిపోయింది, బస్ అంటే ఇంకా రాలేదు. అరే సత్తి, ఈరోజు ఫార్మా ప్రాక్టికల్ ట్యూటర్లా? ఇవాళ ఎగ్జామ్ కదరా. అవును కదా, మర్చిపోయా. ఏంట్రా ఎగ్జామ్ ప్రెప్పా? నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావురా? మనమా ప్రిపరేషనా? గొప్ప వాళ్ళందరూ ఒకటే ఫాలో అవుతారా. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం కానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించి బుర్ర పాడైపోతుంది. నువ్వేంట్రా ఎగ్జామ్ పెట్టుకుని చాట్ చేస్తున్నావు? అది కూడా సిగ్గుపడుతూ చాట్ చేస్తున్నావేంట్రా? శృతి మెసేజ్ చేసిందిరా. ఓహో, శృతియా? నాకు మెసేజ్ చేయకుండా వీడికి మెసేజ్ చేసిందేంటి? నా నెంబర్ లాక్ చేసిందా? మరి చాట్ ఎందుకు చేస్తుంది? ఏంట్రా ఏదో అన్నావు? ఏం లేదులే. ఎక్కడికి రా?
ఇప్పుడు ఎగ్జామ్ రాసే మూడ్ లేదు కానీ మీరు వెళ్ళి రాసుకోండి. ఇప్పుడు సిఎల్కి వెళ్తున్నా చదవడానికి. సరే నేను కూడా వస్తా. సరేరా వెళ్దాం. మీరేంట్రా ఎక్కడ ఉన్నారు? ఊరికే వచ్చాంరా. ఎగ్జామ్ ఎలా రాశారు? రే ఎవట్రా నా గురించి చార్చీల గురించి ఏదో కామెంట్లు చేశారంట. మేమిద్దరం ఎలా ఉంటే మీకిందురా, మీ పని మీరు చూసుకోండి, అర్థమైందా? నాతో పెట్టుకోవద్దు. అరే నీకు చార్జీలేంట్రా బాబు? అసలు ఇదంతా వీడి వల్ల వచ్చిందిరా. నువ్వు పోరా. రే అబ్బా బా బా రేయ్ నా గురించి కానీ చార్సీల గురించి కానీ ఇంకొక మాట మాట్లాడారా? అవును, ఆ పేపర్లో ఉన్నట్టే జరుగుతుంది. రెండోది కూడా నిజమైంది. ఇలానే జరుగుతున్న పరిస్థితి ఏమైపోతుందో. ఏమైందిరా? రే ఆ బ్లడ్ ఏంట్రా? ఏమైంది అసలు? పద హాస్పిటల్కి వెళ్దాం పద. రే నందన్, కొన్ని రోజుల వరకు వివేక్ని మీ రూమ్లో ఉంచు. ఏదో లైట్ లేరా, అంత మనకెందుకు. హాయ్ శృతి. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? వివేక్ కోసం. ఓహో, లోపల వెళ్ళు. వివేక్, ఏంటి ఇలా వచ్చావు? నీకోసమే. సరే మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను బయట వెయిట్ చేస్తాను. సరే. ఏమో తెలియదురా ఎందుకు వచ్చిందో ఏంటో. ఇంకెంతసేపే? వదిలేస్తే రోజంతా ఇక్కడే ఉండేలా ఉన్నావు. రా వెళ్దాం. ఓకే సరే, బాయ్. సరే బాయ్. హలో వివేక్, నేను చందన. శృతి అంటే నీకు ఇష్టమే కదా, తనకి కూడా నువ్వంటే ఇష్టమే. ఈ ప్రపంచంలో నో చెప్పి ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్ కంటే అసలు ఏమీ చెప్పకుండా ఫెయిల్ అయిన లవ్ స్టోరీసే ఎక్కువ. సో లేట్ చేయకుండా చెప్పాయి. ఆల్ ది బెస్ట్, బాయ్. అసలు ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? ఏమో నీ తెలీదు, వివేక్ రమ్మన్నాడు. టైం అయింది, వచ్చేస్తాడులే. అరే ఎక్కడ వెయిట్ చేయి, 5 minutes వచ్చేస్తా. బాయ్. హాయ్ శృతి. హాయ్. ఏంటిలా రమ్మన్నావు? అలా నడుస్తూ మాట్లాడదాం పద. సరే నేను ఇప్పుడే వస్తా, వెయిట్ చేయి. ఓకే. ఏంటి రమ్మన్నావు? అది నీ దగ్గర ఒకసారి 1000 తీసుకున్నా కదా. సరే వెళ్ళు. జత కలిసే జగములు రెండు జత కలిసే. 5 minutes అన్నాడు, ఇంకా రాలేదు. లోపల ఏం చేస్తున్నాడు రా బాబు? ఒకసారి వెళ్ళి చూద్దాం. తనని కలవడానికి వచ్చాడా? ఛీ, నాకు టైం వేస్ట్. జనమొక తీరు, వీళ్ళదొక తీరు, ఇద్దరొకలాంటి వారు. అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. అబ్బో ఈడేంట్రా బాబు ఈ టైం కూడా చాటింగ్. రే వివేక్, రే లైట్ ఆపరా, నిద్ర పట్టట్లేదు మాకు. సరే ఆగు.
రే బయటికి మాట్లాడుకోరా, మాకేం డిస్టర్బెన్స్ ఇక్కడ. రే ఎందుకంత చిరాగ్గా మాట్లాడుతున్నావు? నన్ను ఈవినింగ్ కూడా అలానే వదిలేసి వచ్చేసావు. నా ఇష్టం, నాకేం పనులు ఉండవా ఇంకా? నువ్వు చార్జ్ చేసేటప్పుడు నేను ఏమైనా అన్నానా? ఇది కూడా నా ఇష్టం. ఏంట్రా నీ ఇష్టం తొక్క? ఒక్క ఫెయిర్ పడగా హైప్స్లోకి వెళ్ళిపోయావు నువ్వు. నేను తలుచుకుని నీ లవ్ రేపటికల్లా బ్రేక్ చేయగలనరా? నాకు చిరాకు తెప్పించకరా రే. రేపటికల్లా నీ లవ్ బ్రేక్ చేస్తాను రా చూడు. అమ్మయ్యా, ఇప్పటికి శృతి బయటకు వెళ్ళొద్దాం అన్నది. హాయ్ శృతి. చీ, నువ్వు ఇలాంటివాడివని అస్సలు అనుకోలేదు. నువ్వు అమాయకుడివి, మంచోడివి అనుకొని ఎంతగానో ప్రేమించాను. లేదు, చాలా పెద్ద తప్పు చేశాను. ఏమైంది అసలు? ఏమైందా? అమ్మాయిలకి ఎవరైనా ఇలా మెసేజ్ చేస్తారా? నిన్ను ఇష్టపడ్డమే నేను చేసిన తప్పైతే ఇక మళ్ళీ ఆ తప్పు నేను చేయను. ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్. శృతి, శృతి, ఛే, ఏమైంది అసలు? మెసేజ్ అంటుంది. రే ఏం చేసావు అసలు? ఏమైందిరా అసలు? ఎందుకు అసలు అలా మెసేజ్ చేసావు? మా ఇద్దరి మధ్య నువ్వెందుకైనా? చిరాకు తెప్పిస్తున్నావు నువ్వు, ఎదలో వస్తుంది తొక్కలో తనలోపు. మాకు నిన్ను చంపితే ప్రశాంతంగా బతకచ్చరా ఇంక మేము? చంపేస్తాడా? చంపేస్తాడా? ఏమైంది నాకు? ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? అందులో రాసిన నిజంగానే చంపేస్తాడా? వీడేంట్రా ఎక్కడ ఉన్నాడు? ఏంట్రా ఎక్కడ ఉన్నావు? రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుందిరా. ఏ? సిద్ధుగాడు చంపేస్తా అన్నాడు రా. రే వాడేదో సరదాగానే ఉంటుందిలేరా. లేదురా, సరదా కాదు. లాస్ట్ టైం ఇలానే బ్రేకప్ అన్నాడు, చేసాడు. ఆడు నేను చంపడం ఏంట్రా? వాడు అనుకున్నవన్నీ చేస్తున్నాడు రా. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. రే ఏంట్రా మీటింగ్లు? రే ఏంట్రా వివేక్ని బెదిరిస్తున్నావంట? వాడు లవ్ కూడా బ్రేక్ చేసావంట కదా, అంత చీప్ క్యారెక్టర్ ఏంట్రా నీది? వివేక్ ఏంట్రా ఇది? రే సిద్ధు, ఆడు భయపడుతున్నాడు రా. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోరా. ఇదేనమ్మ జీవితం, ప్రశాంతంగా ఉండేది అనవసరంగా తవ తలనొప్పులో తయారాడు బాబాడు. ఇదంతా ఆడి ఫిగర్ పడడం వల్ల వచ్చింది రా. అసలు ఆడే లేకపోతే ఈ ప్రాబ్లం ఉండదు. ఇదంతా ఆడి వల్లే వచ్చిందిరా. సారీ రే వివేక్. అబ్బే సాలా. రే వివేక్, వెళ్ళి మన వాళ్ళందరినీ పిలుచుకుని రా. ఎందుకు చేశారు ఇదంతా అసలు? ఆయన చంపాల్సినంత అవసరం ఏముందిరా నీకు అసలు? మౌనం సమాధానం కాదరా, చెప్పరా. కోపం రా, కోపం రా, కోపం. నువ్వు ప్రేమించమ్మా ఇంకోటి పడితే నీకు ఎలా ఉంటుంది తెలుసా? ప్రేమ కోసం ఫ్రెండ్ చంపేయడం ఏంట్రా? నీకేమైనా పిచ్చేంట్రా? చంపేస్తాను రా. శృతి అంటే నాకు ప్రాణం రా, పిచ్చి రాదంటే. శృతియా? శృతికి నీకు సంబంధం ఏంటి? చెప్పరా జరిగిందంత నువ్వే చెప్పు. నమ్మలేకపోతున్నావు కదా. నీకన్నా ముందే ఎప్పుడో శృతికి ప్రపోజ్ చేశా. అందరి ముందు నన్ను చీకొట్టింది, అయినా తన ప్రేమ తగ్గల. తన మీద ప్రేమ పెంచుకుంటూ బతికేసా. వివేక్ గారు చాట్ చేస్తుండే తెలిసి రగిలిపోయా. తర్వాత రెండే క్లాస్లో ఎగ్జామ్ అప్పుడు వాళ్ళిద్దరినీ చూసా. ఎగ్జామ్ తర్వాత మా ఇద్దరు మాట్లాడడం చూసి తట్టుకోలేకపోయా, పిచ్చెక్కిపోయింది. ఆ రోజు ఈవినింగ్ వాడి రూమ్కి వెళ్ళా. వాడి అదృష్టం నా అదృష్టం, వాడు రూమ్లో లేడు.
అప్పుడే వాడు ఫోన్ చూశాను. శృతితో వాడు చాట్ చదివి పెట్టేస్తుండగా డైరీ చూశాను. ఆ డైరీ చదివాక నాకు అర్థమైంది వాడికి ఏదో పేపర్ దొరికిందని, దాంట్లో 4 పాయింట్లు ఉన్నాయని, ఆల్రెడీ వాడు జరిగిపోయిందని, మిగతా 3 జరుగుతాయేమని భయపడుతున్నాడని నాకు తెలిసింది. వాడి భయాన్ని నా బలంగా భావించా. దాన్ని ఉపయోగించి నాకున్న అడ్డు తొలగించుకోవాలనుకున్నా. వాడు 2వ పాయింట్ కూడా నిజం చేయడానికి హర్షతో అబద్ధం చెప్పి వాడిని కొట్టించా. వాడు భయపడతాడని తెలిసి నా ప్లాన్ నిజమవుతుందని ఆనందించా. ఆ డైరీలో ఉన్నట్టు 3వ పాయింట్ నిజం చేయడానికి వాడు రాత్రి నేనే వాడి రూమ్కి వెళ్ళి శృతి అసహించుకునేలా నేనే మెసేజ్ చేశా. వాడు ఆ మెసేజ్ సిద్ధిగాడే చేశాడని అనుకుంటున్నాడని తెలిసింది. ఇంక వివేక్ గారిని చంపిస్తే సిద్ధిగాడి మీదకి వెళ్తుందని వాడిని చంపేద్దాం అనుకున్నా. ఇంతలో నువ్వు వచ్చి నా ప్లాన్ అంతా పాడు చేసావు. జరిగిందేదో జరిగిపోయింది. వీలైతే నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీకు కనబడి జ్ఞాపకాలతో బతికేస్తా. అరే పూర్ణగాడు ఏమైపోయాడురా, హాస్టల్లో కనబట్టలేదు. వాడు చెప్పాడు కదరా ఇక హాస్టల్కి రానని. రే సిద్ధు ఎక్కడున్నాడు రా? టైం అయిందిగా, ఇంకెక్కడ ఉంటాడు? పార్క్లో ఏదో ఒక అమ్మాయితో ఉంటాడు. సరే బాయ్ రా. మైత్రి, ఐ లవ్ యూ. శృతి అయిపోయింది, ఇప్పుడు నేనా? నీకు అసలు సిగ్గు లేదా? హే 2 పాయింట్సా? ఫస్ట్ సిద్ధు కూడా అసలు సిగ్గు ఉండదు. సెకండ్ది ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. శృతి మీద నాకు జస్ట్ ఒక అట్రాక్షన్ ఉంది, కానీ నీ మీద ట్రూ లవ్ ఉంది. ఈడేంట్రా ఇక్కడ? నీ ఫ్రెండేగా, వెళ్ళు. నువ్వేంట్రా ఇక్కడ? ఎవర్రా అమ్మాయి? ఎవరైతే నీకు ఎందుకురా? మమ్మల్ని ప్రశాంతంగా బతకనే ఇంకా. అది కాదురా, నీకు సారీ చెప్పడానికి వచ్చాను. నిజం చెప్పు, ఇది చెప్పడానికి వచ్చావారా? పూర్ణ నీకు ఎలా తెలిసి అడగడానికి వచ్చాను రా. తెలుసులేరా, దా పద. ఫస్ట్ నేను హర్షగడ్ కొట్టినప్పుడు డౌట్ వచ్చింది నాకు. అందుకే డౌట్ వచ్చి హర్షగడ్ ఫోన్ చేశాను నేను. వాడేమో పూర్ణచంద్ గురించి చెప్పాడు. సరే కదా ఆలోచిస్తుంటే ఆ మెసేజ్ గురించి గుర్తొచ్చింది. శృతి కాల్ చేశాను, తను కూడా అప్పుడే పూర్ణ గురించి చెప్పింది. తర్వాత ఏం చేస్తారని అనుకున్నప్పుడే నాకు అర్థమైందిరా, నువ్వు చచ్చిపోతాను చంపేస్తాను ఏదో భయపడుతున్నావు కదా. ఆ భయం వల్ల నాకు వాడి మీద ఇంకా పూర్తిగా డౌట్ వచ్చింది. కరెక్ట్గా అందుకే ఆ టైంకి హాస్టల్కి వచ్చాను నేను. సరే కానీ నువ్వు శృతి ఇంకా రిలేషన్లో ఉన్నారా? ఒకవేళ బ్రేక్ అయితే చెప్పే. సర్లే బాయ్ రా, వెళ్ళు. సరే కానీ ఇంతకీ నా సంగతి ఏం చేస్తావు? ఎస్సా నువ్వా? ఈ పేపర్ ఏంటి ఇక్కడ? వివేకానంద ఏదో రాసిందే. ఇలాంటివి నమ్ముతావా నువ్వు? నమ్మకమా తొక్క? చూడండి సార్, మన సూపర్ స్టారు కుమ్మేస్తున్నారు. 1 సైడ్ ప్యారు, ఎర్ర బస్సే గురునా, ఐఫిల్ టవరే వంగునా, రైల్వే ట్రాక్ పై ఏరోప్లేన్ తిరుగునా. ఎస్ చెప్పొచ్చుగా, మంచిగా ఉన్నాయి కదా.